ఇక నేను చూడుర్రి ఆయన ఎవరు ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీడీ యాక్టులు పెడతామంటాడు. పీడీ యాక్టులు మరి ఎట్లెట్లా పీడీ యాక్టులు పెడతారో మరి ఏ కామానంగా ఇగో ఇదే మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్లు జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి ఎక్కడ నేషనల్ హైవే చేసినా రీజనల్ లింక్ రోడ్ వేసినా ప్రాజెక్ట్ పెట్టినా ఎక్కడ నేషనల్ హైవే చేసినా రీజనల్ లింక్ రోడ్ వేసినా ప్రాజెక్ట్ పెట్టినా టీఆర్ఎస్ మాటలని ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం. ఇది ఓట్లేసిన పాపానికి ప్రజల మీద నాట పీడీ యాక్టులు పెట్టి జీవితాంతం బయటికి రాకుండా లోపలనే వేస్తారట. ఇందుకే కావచ్చు నల్గొండ ప్రజలు ఈ కోమటిరెడ్డి గారికి వాళ్ళ తమ్ముడి గారికి ఓట్లేసి ఈయనను మంత్రిని చేసింది, ఆయనను ఎమ్మెల్యేని చేసింది. అంటే ఇప్పుడు ఈరోజు కోడంగల్లో ఫార్మా కంపెనీ కోసం పీడీ యాక్టులను పెడతామని బెదిరిస్తున్నారంటే రేపు నల్గొండలో కూడా భూసేకరణ చేసి ఏదైనా కంపెనీ పెడతామంటే ప్రజలు మాకు అద్దురో ముర్రో మా భూలు పోతున్నాయని వస్తే సేమ్ పీడీ యాక్టులు మీ మీద కూడా ప్రయోగిస్తాం అని నల్గొండ ప్రజలకు కూడా పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. జైల్లో పడతారు బిడ్డ, మీ జీవితాలు ఆగమైపోతాయి, మా దగ్గర అధికారం ఉన్నదని పరోక్షంగా ఇట్లా హెచ్చరిస్తున్నాడు అన్నట్టు. ఇందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ని నల్గొండ ప్రజలు గెలిపించి వాళ్ళ సాగుకు తెచ్చుకున్నారు. ఇదేనా మంత్రి గారు చెప్పవలసిన విధానం? ఇట్లనేనా మంత్రి గారు బెదిరించవలసిన విధానం? ఇదా పాలకులు మాట్లాడవలసిన భాష? ఇదా పాలకులు చెప్పవలసిన విషయాలు? ఇవ్వా? భూమిని కోల్పోతున్న వారి వేదనను అర్థం చేసుకొని ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి, ఆ ప్రజలను ఎట్లా దారికి తేవాలి అని చెప్పే విధానం ఇదా? ఇట్లున్నది కోమటిరెడ్డి గారి దేశం. ఎన్ని రోజులు ఎగురుతారో ఎగురురు. ఊగి ఊగి ఉయ్యాలి, ఎక్కడికి రావాలి? ఉన్న ప్లేస్కే రావాలి. మీరు వస్తారు, మీరు కూడా గట్లనే వస్తారు. ఎంతసేపు ఊగుతారో ఊగుర్రి. ప్రజలు మిమ్మల్ని ఎట్లా దారి తేవాలో వాళ్ళకి తెలుసు.